ఏంటక్కో నీ పెద్ద కొడుకు స్కూల్‌కి వెళ్తుండా? కాలేజ్‌కి వెళ్తుండా? లేదా పెళ్ళికి ఏమైనా వెళ్తుండా? అనే డౌట్ ఎవరికైనా వచ్చిందా? ఈ రోజు ఇలా పెళ్ళికి వెళ్ళినట్టే రెడీ అయ్యి స్కూల్‌కి వెళ్ళడానికి ఒక రీజన్ ఉంది. అదేంటనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా గానీ మీరు ఎవరైనా గెస్ అయితే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ రోజు నేను లంచ్ బాక్స్ వీడియో పోస్ట్ చేసి కామెంట్స్ చూడడమే మర్చిపోయినా. ఇప్పుడు చూసేసరికి ఆ వీడియోకి వచ్చిన ఎక్కువ కామెంట్స్ ఏంటంటే అక్క మీకు శ్రావణం లేదా? మీరు శ్రావణం బట్టలేదా? మాకైతే శ్రావణ మాస ఉపవాసాలు ఏమీ లేవు. ప్రత్యేకమైన రోజుల్లో నాన్ వెజ్ దినము, ఇల్లు శుభ్రం చేసుకొని ఇంట్లో దేవుడికి దీపం వెలిగించడం లాంటివి అయితే చేస్తాము. ఈ రోజు వెడ్నెస్డే కాబట్టి పిల్లలకి ఎగ్ కర్రీ వండినా, మా కోసం అయితే మేము కాకరకాయ వండుకున్నాము. మా ఫ్యామిలీలో నాన్ వెజ్ ప్రియులు ఎక్కువ. ఇదే శ్రావణ మాసంలో నెల రోజులు నాన్ వెజ్ తినకపోతే నాన్ వెజ్ మీద బెంగ పెట్టుకొని ప్రాణాలు వదిలిన వాళ్ళు కూడా ఉన్నారట. మా ఆయన వాళ్ళ నానమ్మ ఎప్పుడు చెప్తూ ఉండేది. అది గుర్తుకొస్తే నిజంగానే భయం అనిపిస్తుంది. మా పిల్లలు కూడా నాన్ వెజ్ ప్రియులే కాబట్టి కనీసం ఎగ్ అయినా తినకుండా నెల రోజులైతే ఉండలేరు. మా మొక్కులు మావి, మా భక్తి మాది, గాని వాళ్ళని ఇబ్బంది పెట్టే పని అయితే నేను అస్సలు చేయను. ఇందుకే ఈ రోజు నేను ఎగ్ కర్రీ వండిన. నా మాటల్ని ఎవరు కూడా నెగిటివ్ గా తీసుకోకండి.